శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 28వ సర్గమునందు ఇంద్రజిత్తు దాటికి జయంతుడు మూర్ఛితుడు కాగా పులోముడు ఆ ఇంద్రుని సుతిని తీసుకొని పోవుట, ఇంద్రుడు స్వయంగా రణరంగమున ప్రవేశింపగా రావణుడు ఆ సురపతిని ఎదుర్కొనుట గురించి వివరింపబడినది. అష్టమ వసువగు సావిత్రుని యొక్క తీవ్రమైన గదాప్రహారమునకు సుమారి నుగ్గునుగ్గే నేలపాలయ్యెను. దేవతల దెబ్బలకు తట్టుకొనలేక రాక్షస బలములు పారిపోవుచుండెను. బలశాలి అయిన రావణసుతుడగు మేఘనాథుడు ఆ దృశ్యములను కాంచి మిగుల క్రుద్ధుడై తిరుగుముఖమున పట్టిన రాక్షస సైన్యములు అన్నిటినీ మరలించి సమరభూమి యందు సర్వసన్నద్ధుడై స్థిరముగా నిలిచెను. పిమ్మట మహారథుడైన ఇంద్రజిత్తు అగ్నితేజస్సుతో వెలిగిపోవుచున్నదియు కొనతీరిన రీతిగా సాగిపోగలదియు ఆకు ఒక దృఢమైన రథమునెక్కి అడవులపై ప్రచండాగ్ని వలె ఆ దేవతల సేనల మీదకి విజృంభించెను. వివిధములకు ఆయుధములను కలిగి ఉన్న ఆ ఇంద్రజిత్తు కథనరంగమున ప్రవేశించుచుండగా అతన్ని చూచినంతనే దేవతలు ఎల్లరును నలుదిశలకు పరుగులు తీసిరి. ఉరకలెత్తుచున్న యుద్ధోత్సాహంతో విజృంభించి వచ్చుచున్న ఆ రాక్షస యోధుని ముందు దేవతల యోధుల్లో ఒక్కడునూ నిలవలేకుండెను. అంతట దేవేంద్రుడు భీతితో పారిపోవుచున్న ఆ సురవీరులను మందలించుచు ఇట్లు పలికెను. సురయోధులారా, భయమును వీడుడు, పారిపోవలదు, యుద్ధభూమికి మరలి రండు. అపజయము ఎరుగని నా కుమారుడగు జయంతుడు మీతో కూడి శత్రువులతో పోరు సర్పుడుకు వచ్చుచున్నాడు. పిమ్మట ఇంద్రుని కుమారుడు సుప్రసిద్ధుడైన వీరుడు అయిన ఆ జయంతుడు అత్యద్భుతముగా రూపొందిన రథమునెక్కి కథనరంగమున ప్రవేశించెను. అనంతరము ఆ సురయోధులు ఎల్లరును మరల వచ్చి జయంతునకు బాసటయిరి. పిమ్మట వారు రావణుని సుతుడగు ఇంద్రజిత్తుని సమీపించి రాక్షస యోధులను దెబ్బతీయసాగిరి. దేవతలు రాక్షసులు జరుపుచున్న పోరు, జయంతుడు ఇంద్రజిత్తు చేయుచున్న యుద్ధము వారి వారి బలపరాక్రమముకు తగినట్లుగా తీవ్రముగా కొనసాగుచుండెను. మాతలి యొక్క కుమారుడైన గోముఖుడు జయంతుని రథమునకు సారథ్యము వహించుచుండగా ఇంద్రజిత్తు బంగారు భూషణములు గల తన శరములను అతనిపై ప్రయోగించెను. అంతటా సచీదేవి సుతుడైన జయంతుడు కూడా అతని సారథిని దెబ్బతీసెను. అందులకు ఇంద్రజిత్తు మిగుల కుపితుడై జయంతుని శరీరమును పూర్తిగా గాయపరిచెను. అంతేకాక బలశాలి అయిన ఆ రావణుని సుతుడు క్రోధమూర్తి అయి గ్రుడ్లు ఉరుముచు జయంతునిపై శరవర్షమును కురిపించెను. ఇంకను ఆ ఇంద్రజిత్తు కోపముతో వాడి అయిన వేల కొలది ఆయుధములను సురసైన్యములపై వేసెను. మరియు ఆ రావణ తనయుడు శతఘ్నులను, ముసలములను, ఈటెలను, గదలను, ఖడ్గములను, గండ్రగొడ్డలను, పెద్ద పెద్ద పర్వత శిఖరములను శత్రు సైన్యములపై బలము కొలది ప్రయోగించెను. శత్రు సైన్యమును తునుమాడుచున్న రావణపుత్రుడు తీవ్రమైన తన మాయను ప్రయోగింపగా అంతటినూ చీకట్లు వ్యాపించెను. అంతట లోకములన్నీను వ్యధ చెందెను. జయంతుడును అతనికి బాసటగా అంతటిను నిలిచియున్న సురసైనికులను ఆ మేఘనాథుని ఆయుధముల తాకిడికి మిగుల దెబ్బతిని అనేక విధములకు అస్వస్థలకు గురైరి. అంతటిను చీకట్లు క్రమ్ముకొని ఉన్న కారణంగా రాక్షసులు, సురులు ఒకరిని మరి ఒకరు గుర్తుపట్టలేక ఉభయపక్ష యోధులను తారుమారే కలిసిపోయి చెల్లాచెదురైరి. ఆ చిమ్మ చీకట్లలో తమ పక్షము వారెవరో పరపక్షము వారెవరో తెలియక రాక్షసులతో రాక్షసులను, దేవతలతో దేవతలను కొట్టుకొనసాగిరి. ఈ అయోమయ స్థితిలో దిక్కుతోచక కొందరు పారిపోయిరి.
ఈ సమయమున పరాక్రమశాలి వీరుడు అయిన పులోముడు అను దైత్యరాజు జయంతుని బంధించి దూరముగా తీసుకొని పోయెను. పులోముని కూతురు సచీదేవి, ఆమె కుమారుడు జయంతుడు. జయంతునకు పులోముడు మాతామహుడు. పులోముడు తన దౌహిత్రుని తీసుకొని సముద్ర గర్భమునకు చేరెను. జయంతుడు కనపడకపోవుటచే సకల సురయోధుల్లో ఉత్సాహము సన్నగిల్లెను. అప్పుడు వారు వ్యధకులోనై ఎటువారు అటు పారిపోయిరి. అంతటా రావణుని సుతుడు మిగుల క్రోధోద్రిక్తుడై తన బలములతో కూడి పెద్దగా గర్జించుచు ఆ సుర సైనికులపై విరుచుకొని పడెను. అప్పుడు దేవేంద్రుడు తన పుత్రుడు కనబడకపోవుటను దేవతల సైన్యములు పారిపోవుటను గమనించి తన సారథి అయిన మాతలికి రథమును సిద్ధపరచుము అని ఆజ్ఞ ఇచ్చెను. వెంటనే మాతలి ఆయుధములతో సిద్ధపరచబడిన ఒక మహారథమును ఇంద్రుని ముందు నిలిపెను. అది దివ్యమైనది, శత్రుభయంకరమైనది, వేగముగా సాగిపోవునది. అంతటా మహాబలము గల మేఘములు విద్యుత్కాంతులను విరజిమ్ముచు వాయు సహాయముతో ఇంద్రుని రథమునందు నిలిచి శత్రుభయంకరముగా గట్టిగా గర్జించినవి. సురులకు అధిపతి అయిన ఇంద్రుడు యుద్ధమునకు బయలుదేరుచుండగా గంధర్వులు అతడ చేరి వివిధములకు వాద్యములను మ్రోగించిరి. అప్సరసులు గుమిగూడి వచ్చి నృత్యములు నర్చిరి. వివిధములకు ఆయుధములతో సిద్ధముగానున్న దేవేంద్రుడు రుద్రులతో, వసువులతో, ఆదిత్యులతో, సాధ్వులతో, మరుద్గణములతో కూడి అమరావతి నగరం నుండి బయలువెడెను. ఇంద్రుడు ఇట్లు బయలుదేరి వెళ్ళుచుండగా వాయువులు ప్రచండముగా వీచెను. సూర్యుడు కాంతిహీనుడయ్యను. పెద్ద పెద్ద ఉల్కలు రాలిపోవుచుండెను. ఇంతలో ప్రతాపశాలియు మహావీరుడును అయిన దశగ్రీవుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన దివ్య రథమును అధిరోహించెను. పెద్ద పెద్ద పడగలు కలిగి బొడలు జలధరింపచేసిడి మహాసర్పములు ఆ రథమును చుట్టుకొని ఉండెను. బొసులు కొట్టుచున్న ఆ పన్నాగములు యుద్ధభూమి అంతటినో జ్వలించుచున్నట్లుగా అయ్యెను. దైత్యులు, రాక్షసులు తన్ను అనుసరించుచుండగా రథారూఢుడై ఉన్న ఆ రావణుడు యుద్ధోన్ముఖుడై పురోగమించి ఇంద్రునిపై విజృంభించెను. పిమ్మట ఆ దశగ్రీవుడు తన సుతుడైన ఇంద్రజిత్తును యుద్ధము నుండి విరమింపజేసి తాను యుద్ధరంగమున నిలిచెను. పిమ్మట ఆ ఇంద్రజిత్తు యుద్ధ కార్యమును మానుకొని తన రథమున విశ్రాంతి గైకొనుచు కూర్చుండెను. అంతటా రాక్షసులకును దేవతలకును సంకుల సమరము ప్రారంభమయ్యెను. ఆ యుద్ధమున ఇరుపక్షముల నుండి మేఘములు వర్షధారల వలె శస్త్రములు పరంపరగా కురియసాగెను. ఇది ఇట్లుండగా దుష్టాత్ముడైన కుంభకర్ణుడు వివిధములకు మారణాయుధములతో సన్నద్ధుడై సామాన్య యోధుడు, మహాయోధుడు అను భేదము లేకుండా దొరికిన వారిని దొరికినట్లుగా చితకబాదుచుండెను. ఇంకనూ అతడు దంతములతో కొరుకుచు, చేతులతో చరుచుచు, కాళ్ళతో తన్నుచు, ఈటెలు, తోమరములు, బాణములు మొదలగు ఆయుధములతో దెబ్బతీయుచు కనబడిన సురయోధులందరితో యుద్ధము చేయుచుండెను. భీకర వీరులైన రుద్రులతో ఆ నిశాచరుడు యుద్ధమునకు తలపడెను. అప్పుడు వారు సంగ్రామమునందు అవిచ్ఛిన్నముగా శరములను ప్రయోగించుటచే అతని శరీరం అంతయును గాయములతో నిండిపోయెను. రుద్రుల యొక్క శరప్రహారములకు పూర్తిగా గాయపడిన అతని శరీరము నుండి నిరంతరముగా రక్తధారలు స్రవించుచుండెను. అప్పుడు అతడు ఉరుములతో మెరుపులతో కూడి సంతతము వర్షధారను కురియుచున్న మేఘము వలె ఒప్పారెను. పిమ్మట రాక్షస సైన్యము ఘోర యుద్ధమునకు తలపడెను. అంతటా మరుద్గణములతో తోడ్పాటుతో విజృంభించిన రుద్రవీరులు మిక్కిలి పదునైన
వేదములకు తమ ఆయుధములతో దెబ్బతీసి ఆ సమస్త రాక్షస బలములను పారద్రోలిరి. రుద్రుల ధాటికి కొంతమంది రాక్షస వీరులు నిహతులైరి. మరికొందరు తమ అవయవములు ఖండితములొకటిచే నేలపై పడి దొరలుచుండిరి. తదితరులు సమరభూమి యందు అశ్వులను కోల్పోయి తమ తమ వాహనముల మీదనే ఉండిపోయిరి. ఆ యుద్ధమున కొందరు రాక్షస యోధులు పూర్తిగా చైతన్యమును కోల్పోయి వికృతాకారములు కలిగి తమ వాహనములైన రథములను, ఏనుగులను, గాడిదలను, ఒంటెలను, సర్పములను, అశ్వములను, అట్లే మొసళ్లను, వరాహములను బాహువులతో కౌగులించుకొని ఉండిపోయిరి. మరికొందరు వీరులు కొంతబడికి తేరుకుని దేవతల శస్త్రముల దాటికి దేహములు చీలికలైపోగా ప్రాణములను విడిచిరి. దేవతల దెబ్బకు ప్రాణములను కోల్పోయి నేలపై పడి ఉన్న ఆ రాక్షసుల సమూహము ఇంద్రజాలము వలె ఆశ్చర్యజనకమయ్యెను. సమరరంగమున మరణించిన రాక్షసుల యొక్క రక్తములు వరదలు గట్టెను. ఆ ప్రవాహములు రాబందుల తోడను, గ్రద్దల తోడను నిండిపోయెను. శస్త్రముల నుండి మొసళ్లతో కూడియుండెను. అప్పుడు ఆ రక్తవాహిని ఒక నది వలె గోచరించుచుండెను. ఇట్లు దేవతల ధాటికి తన బలములు అన్నీను నశించిపోగా చూచి ప్రతాపశాలి అయిన దశగ్రీవుడు మిగుల క్రుద్ధుడయ్యను. పిదప ఆ రావణుడు మహాసముద్రము వలె వ్యాప్తమయ్యున్న దేవతల సైన్యమును ప్రవేశించి ఆ యోధులనందరినీ సమరమున నేలగూల్చుచు ఇంద్రుని ఎదుట నిలిచెను. ఆ పిమ్మట ఇంద్రుడు తన మహాధనస్సును చేబూని తీవ్రంగా ధనుష్టంకారమనొచ్చెను. ఆ టంకారధ్వనులు దశ దిశల యందును మారుమ్రోగెను. ఇంద్రుడు తన మహాధనస్సును ఆకర్ణాంతము లాగి అగ్నివలే, సూర్యుని వలె కాంతుల్ని చిమ్ముచున్న బాణములతో రావణుని శిరస్సుపై బలముగా కొట్టెను. అట్లే మహాబాహువైన రావణుడు కూడా ఏమాత్రమూ తొనకక నిలిచినవాడై తన ధనస్సునందు ప్రయోగింపబడిన శరవర్షములతో ఇంద్రుని నింపివేసెను. తీవ్రముగా యుద్ధమనొచ్చుచున్న ఆ ఇరువురు యోధుల యొక్క బాణ పరంపరలచే ఆకాశమంతయు నిండిపోయిను. అంతయును అంధకార బంధరము అగుటచే రణభూమి యందు ఏమియూ కనబడకుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు 28వ సర్గము సమాప్తము.